ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. యేసయ్య అతి పరిశుద్ధ నామంలో మరి మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అని ఇక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడండి. చీకట్లో వెళ్ళే వాళ్ళకి ఏం కనిపించదు, అంటే నడుచుకుంటూ వెళ్తుంటారు, మరి అక్కడ పడిపోతారా, నడుస్తారా, మరి ఏం అడ్డం వస్తున్నాయి అనేది వాళ్ళకి తెలియదు. అదే వెలుగు ఉన్నట్లయితే అన్నీ కూడా చూడగలుగుతారు. అలాగే మరి దేవుని వెలుగు మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఏది మంచి, ఏది చెడు, ఏది మనకు బ్లెస్సింగ్ కాదు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. అందుకే ఇక్కడ దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు, నీ మార్గంలో మీద ఇప్పటి వరకు నా మార్గాలు మాకు కరెక్ట్ అయినావా కాదా అని చెప్పి ఆలోచనలో పడ్డారేమో, కానీ నీ మార్గంలో మీద వెలుగు ప్రకాశిస్తుంది అనే దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మీకు అవసరమో, ఏదైతే మీకు ఆశీర్వాదకరమో అదే దేవుడు ఇయ్యనై ఉన్నాడని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మరి ఇంకొక వచనం కూడా మనకి ఏమంటుందంటే, మీరు దేనినైనా యోచన చేయగా అది స్థిరపరచబడును. మీరు ఏదనుకుంటున్నారో అది స్థిరపడుతుందని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడండి. ఈ యొక్క వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.